తెలంగాణలో జనసేన ఇంతలా ఈ రేంజ్లో ఇంపాక్ట్ చూపిస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. మిగతా పార్టీలు ఇప్పుడు నిజంగా ఇంత భయపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని. తెలంగాణలో కూడా అధికార పక్షం ప్రతిపక్షం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆయన తెలంగాణ వ్యతిరేకి అనేటువంటి కుట్ర చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తుందా అని అనిపించింది. కొంచెం లోతుగా ఇక్కడ ఉండేటువంటి జనసేన కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్లో జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, ఇవి చూస్తే ఇప్పుడు అనిపించింది నిజమే, వీళ్ళ భయపడటంలో కూడా ఒక అర్థం ఉంది. డెఫినెట్గా జనసేన పార్టీ ప్రభావం చాలా బలంగా చూపించబోతుంది అని. నిజంగా అంటే మనకి ఇలా బయట నుంచి చూడటానికి మనకి ఎంతలా ఉంటే లోకల్గా ఉండేటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీలకి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు, ఆ లీడర్స్కి జనసేన దెబ్బ ఎలా ఉంటుందో అర్థమైంది. అందుకనే కొంతమంది పెద్ద పెద్ద స్టేజీల మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి స్టేజీల్లో కూడా కొంతమంది మంత్రులు సైతం పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తున్నారు, తెలంగాణ వ్యతిరేక ఆయన మాటలు నమ్మాలా, అది ఇది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా భయపెట్టారు. అది పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి భయం కాదు. జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు తెలంగాణలో, అది కూడా చెప్పాలంటే ఒక రేంజ్లో భయపెట్టారని చెప్పాలి. అది కూడా ఇంత కాదు, టన్నుల కొద్ది భయం చూపించారు. అందుకనే ఎక్కడ చూసినా తెలంగాణలో జనసేన పార్టీని చూస్తే అధికార పక్షానికి ప్రతిపక్షానికి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. నిజంగా మున్సిపల్ ఎలక్షన్స్లో 330 స్థానాల్లో జనసేన పార్టీ కొంచెం బలంగానే ట్రై చేస్తుంది అనుకున్నాం, కానీ ఈ రేంజ్లో ట్రై చేస్తుందని ఇక్కడ ఉండేటువంటి జనాదరణ చూస్తుంటే, అక్కడ నుంచి అంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు కొంతమంది నాయకులు నార్మల్గా పిలిపించుకుంటారు, మిగతా సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా, కానీ జనసేన పార్టీ అలా పిలిపించుకోరు. ఓన్గా ఎవరికి వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుని వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని జెండాని మెళ్ళ వేసుకునేటువంటి కండువాని కూడా కొనుక్కోవాల్సిందే. ఈవెన్ ఎవరైతే పార్టీకి సంబంధించి ఆ జనసేన పార్టీకి సంబంధించి పోటీ చేస్తున్నారో చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, పార్టీకి సంబంధించి పార్టీ నుంచి జెండాలు కూడా ఇవ్వట్లేదు, ఈవెన్ కండువాలు కూడా ఇవ్వట్లేదు, మేమే ఓన్గా చేసుకుంటున్నామని. ఎందుకంటే పార్టీ అలాంటి ఇచ్చేటువంటి అది కూడా కనిపించలా, కానీ వీళ్ళే కొనుక్కుని వీళ్లే కండువాలు వేసుకుని వీళ్లే పెట్రోల్ కొట్టించుకుని వీళ్లే తిరుగుతున్నారంటే ఆ పార్టీకి ఉన్నటువంటి ఎంతమంది నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయన పార్టీకి నమ్ముకుని ఆయన సిద్ధాంతాలను మనసులో చాలా బలంగా నింపుకున్నటువంటి జన సైనికులు వీర మహిళలు కూడా ఈరోజు చూస్తుంటే అర్థమవుతుంది. ఒక చెప్పులు కుట్టే అతను కూడా జనసేన పార్టీ సంబంధించి ఆయన అభ్యర్థిగా నిలబడ్డాడు. మన అలంపూర్ నుంచి ఇది ఒక వార్డుకి సంబంధించి ఒక అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆయన చెప్పులు కుట్టుకుంటూనే ప్రచారం చేసుకుంటూ కాసేపు చెప్పులు కుట్టుకుంటూ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి నాకు ఓటేయండి, నేను మంచి చేసి చూపిస్తా, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు దేశంలో కూడా ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాడో చూడండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మంచి నాయకుడిని మనం చూస్తున్నామేమో, అలాంటి వ్యక్తికి అడుగుజాడల్లో నేను కూడా నడుస్తాను అని చెప్పి ఆయన చెప్పేటువంటి మాటలు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో డెఫినెట్గా జనసేన పార్టీ తెలంగాణలో 330 సీట్లు పోటీ చేస్తే ఎన్ని గెలుస్తుంది అనేది పక్కన పెట్టండి, కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా బలంగా చూపించబోతుంది. ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్లో వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా దాదాపు 150 మంది పవన్ కళ్యాణ్ గారి ఫోటో అసలు పెట్టుకుని ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్ళి గెలిచారంటే ఆలోచించండి. ఎవరో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఎవరు వెళ్ళ. ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ గత ఎలక్షన్స్ కానీ కనీసం ఆయన వచ్చి ఒక ప్రచారం చేసింది లేదు, ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది లేదు. కేవలం ఆయన ఫోటో పెట్టుకుని ఆయన సింబల్ గాజు గ్లాసు గుర్తు పెట్టుకుని మున్సిపల్ ఎలక్షన్స్లో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అయితే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారయ్యా అంటే, ఇదిగో ఇలాంటి జన సైనికుల్ని, ఇలాంటి వీర మహిళల్ని, అదిగో చెప్పులు కుట్టుకునేటువంటి ఒక రబ్బర్ చెప్పులు వేసుకుని చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తిని కూడా చట్టసభలకు పంపించాలి అనేటువంటి రాజకీయ చైతన్యాన్ని కలిగించినటువంటి స్ఫూర్తినిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి వ్యక్తులని ఆయన తయారు చేసి గెలుచుకున్నారు అని చెప్పాలన్నది. ఇంతకన్నా గొప్ప విషయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్ తీసుకురావడమే కాదు, తెలంగాణలో కూడా అలాంటి వైపే అడుగులు వేస్తున్నారు అనేది ఈ సందర్భం బట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్ ద్వారా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఒక బలమైనటువంటి ఇంపాక్ట్
మనం అయితే ఈసారి తెలంగాణలో జనసేన పార్టీ తరఫున చూడబోతున్నాం. ఒక బలమైనటువంటి వ్యక్తి సిద్ధాంతాలు ప్రజలు ఎలా ఓన్ చేసుకున్నారో ఈసారి తెలంగాణ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, వాళ్ళ అభ్యర్థులను చూస్తుంటే మనకు అర్థమవుతుంది.